నమస్తే, నేను ప్రియ. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్ల పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేనాని. పులివెందులలో వైఎస్ అభిషేక్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన జగన్. అంతిమ యాత్రలో పాల్గొన్న వైసీపీ శ్రేణులు. విశాఖ జిల్లాలో ప్రైవేట్ బస్సులను ఆకస్మిక తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు. పండుగ వేళలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పర్యటించారు. ఇక్కడ గ్రీన్ కో సోలార్ పార్క్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్లకు హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. ఏరియల్ వ్యూ అనంతరం రోడ్డు మార్గంలో ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ 2800 ఎకరాల్లో ప్రాజెక్టు నిర్మిస్తున్నారు అని, ఇంత భారీ ప్రాజెక్టును మన రాష్ట్రంలో నిర్మిస్తున్నారు అంటే ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో మరెక్కడా లేదని వెల్లడించారు. సోలార్ పవర్ రంగంలో గ్రీన్ కో కంపెనీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది అని తెలిపారు. 35,000 కోట్ల పెట్టుబడితో పెడుతున్నాము అని వివరించారు. ఇవి కాకుండా అదనంగా ఇంకొక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. ఇప్పటిదాకా వాళ్ళు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంకా అలాగే ఉపాధి ఉన్న అంటే ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక 4 మందికి 1:4 అనే రేషియో కింద అదనంగా ఇంకో 50,000 మందికి ఉపాధి కూడా లభించగలిగింది. దీనివల్ల ముఖ్యంగా ఈ పినాపురం ప్రాజెక్టుకి దాదాపు ఇప్పుడు దాకా ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంకొక 24 కోట్లు అడిషనల్గా ఇంకా పెట్టుబడి పెడతా ఉన్నారు. 2021లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. దీంట్లో నేను గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు, చాలా సంవత్సరాలుగా అందరికీ తెలుసు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్న వైలేషన్ ఏదో జరిగింది, అది ఏదో వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది యాక్చువల్ దాన్ని చూడటానికి వచ్చాను ఈ రోజున. ఇది 12,000 మెగావాట్లు అంతే కదా, ఇది ఆపరేషన్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇది దాదాపు 2,800 ఎకరాలు ప్రాజెక్ట్. ఇది పినాపురం బోత్ మన నంద్యాలలో కానీ కర్నూలు జిల్లా రెండిట్లో కలుపుకొని దీంట్లో కంపెనీ కొన్నది దాదాపు 1,700 ఎకరాలు. కంపెనీ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రైతుల దగ్గర నుంచి కానీ కొన్నవి. ఈ 2,800 ఎకరాల్లో 1,700 ఎకరాలు వాళ్ళు ఆల్రెడీ కొనేశారు. దాంట్లో 365 రెవెన్యూ ల్యాండ్, దాదాపు 1,453 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ని వీళ్ళు కొనేశారు. దీనిలో ప్రత్యేకించి మన కర్నూలు వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివ దేహానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. వైఎస్ అభిషేక్ రెడ్డి అకాల మరణంతో వైఎస్ఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అభిషేక్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. చిన్న వయసులోనే అభిషేక్ మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత అభిషేక్ రెడ్డి అంతిమయాత్రలో జగన్ పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు రాష్ట్రాలలో సొంత ఊళ్లకు ప్రయాణమయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ముక్కుపిండి మరీ టికెట్ ధరలు వసూలు చేస్తున్నారు. దీనిపై అనేక ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడాజులు పెంచారు. విశాఖ జిల్లా అగనంపూడి టోల్ ప్లాజా వద్ద కాజువాక ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. రవాణా శాఖ ఇన్స్పెక్టర్లు సత్యంనాయుడు, సృజనాల ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. దూర ప్రాంతాల నుండి విశాఖలోకి ప్రవేశించే బస్సులను ఆపి తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల వద్ద నుండి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న 2 ప్రైవేట్ బస్సులు, అధిక లోడ్ కలిగిన మరో 5 బస్సులపైన ప్రయాణికుల వివరాలు చెప్పే చార్ట్లే లేని బస్సులపైన కేసులు నమోదు చేశామని తెలిపారు. మరో వారం రోజుల పాటు ఈ దాడులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
విశాఖపట్నం గారి ఆదేశాల మేరకు పండగ సందర్భంగా కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ విజయవాడ, హైదరాబాద్ నుంచి లేకపోతే వేరే వేరే ఊర్ల నుంచి వచ్చే బస్సులు మన వైజాగ్ మీదుగా వెళ్తూ ఉంటాయి కాబట్టి, శ్రీకాకుళం, విజయనగరం అలాంటి ఆ ఊర్లకు వెళ్తూ ఉంటాయి కాబట్టి వాటికి ఎక్స్ట్రా ఫేర్స్ అవి ఏమైనా కలెక్ట్ చేస్తున్నారా లేదా వాటి మీద చెకింగ్ నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. సో దానికోసం మేము ఇక్కడ గాజువాక టీం ఇక్కడ అగనంపూడి టోల్ గేట్ దగ్గర చెకింగ్ చేస్తున్నాం. ఈరోజు 10 కేసులు నమోదయ్యాయి ఈ బస్సెస్ మీద. దాంట్లో ఎగ్జాబిటెంట్ ఫేర్స్ ఇంకా మెర్చండైజ్ గూడ్స్ ఏమైనా క్యారీ చేస్తున్నారా అవి చెక్ చేసి రాసాం కేసులు. వారం రోజుల పాటు ఈ చెకింగ్ అది ఉంటుందండి. తిరుపతి తొక్కిసలాట జరిగి 3 రోజులైనా బాధ్యులపై ఇప్పటి వరకు ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం దారుణమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ఆక్షేపించారు. ఇటువంటి దుర్ఘటన జరిగినా ఇంకా కూటమి ప్రభుత్వంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు బుద్ధి రాలేదు అని మండిపడ్డారు. న్యాయస్థానాలు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నగరి క్యాంప్ కార్యాలయంలో ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈయనకి హిందువులంటే గౌరవం లేదా? ఈయనకి భక్తులంటే గౌరవం లేదా? వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా? ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు తనకి రోజు భజన చేసే నాయుడు గారినేమో టీటీడీ చైర్మన్ చేసుకున్నాడు. తన గత ఓఎస్డీ వెంకయ్య చౌదరినేమో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బాగా పుస్తకాలు చదివే అలవాటు ఉంది అన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఎప్పుడు సమయం దొరికినా పుస్తక పఠనంలో నిమగ్నమవుతారు. తాజాగా తన సొంత డబ్బు 10 లక్షలతో పవన్ కళ్యాణ్ పుస్తకాలకు ఆర్డర్ ఇచ్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పుస్తక మహోత్సవం జరుగుతోంది. ఈ పుస్తక మహోత్సవానికి పవన్ వచ్చారు. ఆయన అక్కడకు వస్తున్న విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అధునాతన సౌకర్యాలతో లైబ్రరీ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆ లైబ్రరీ కోసం ఆయన పుస్తకాలను కొన్నట్లు తెలుస్తోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో యువతకు పుస్తక పఠనం అలవాటు చేయాలి అని పవన్ భావిస్తున్నారు. అతను అంటే మనకు ఒక అనుభవం జరిగినప్పుడు నాట్ టెస్ట్ నాకు సంబంధం లో పీరియడ్ ఉన్నప్పుడు ఎంత హెల్ప్ చేసిందండి. తను అనుభవించిన దాంతో పాటు తను డాక్టరేట్ సైకియాట్రిస్ట్ విజయనగరం కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో పనిస్తే డెస్పిరేషన్ తోటి శవాల ఈ న్యూట్రిషన్ అదే తినేవాడు. అతను అంటే మనకు ఒక అనుభవం జరిగినప్పుడు నాట్ టెస్ట్ బి బెటర్ టు ఓవర్కమ్ అది లోగో థెరపీ. కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మార్నింగ్ వాక్ క్రికెటర్స్ ఆధ్వర్యంలో GLP3 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు హాజరై రిబ్బన్ కట్ చేశారు. అనంతరం ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, జనసేన పార్టీ గొల్లప్రోలు పట్టణ నాయకులు, మాదిరి విద్యా సంస్థల అధినేత కడారి తన్మయ్య మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, అధిక సంఖ్యలో క్రికెటర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ మార్నింగ్ క్రికెటర్స్ తరఫున ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. పండగ సందర్భంలో వీరు కంటిన్యూస్గా ఇది 3వ సంవత్సరం చేస్తున్నామని చెప్తున్నారు. తప్పకుండా ఇటువంటి యువతనంతా కూడా ఎంకరేజ్ చేయాలి. ఇటువంటి కార్యక్రమాల్లో యువతను ఎంగేజ్ చేస్తే వేరే కార్యక్రమంలో కాకుండా శరీర దారుఢ్యానికి పనిచేస్తే యువతను ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే వాళ్ళ ప్రతిభని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాన్ని స్వీకరించినటువంటి ఈ గొల్లప్రోల్ మార్నింగ్ క్రికెటర్స్కి నా అభినందనలు తెలియజేస్తూ ఇందులో ఈరోజు గొల్లప్రోల్లో క్రికెట్ సంబరాలు మొదలయ్యి ఈ సంక్రాంతి సందర్భంగా గొల్లప్రోలు మార్నింగ్ క్రికెటర్స్ ఈ అసోసియేషన్ తరఫున గత 2 సంవత్సరాలుగా క్రికెట్ ఆడడం జరుగుతుంది. దీన్ని ఒక క్రీడా స్ఫూర్తితో ఈ గొల్లప్రోలు యువతంతా కూడా పార్టిసిపేట్ చేసి మంచిగా వాళ్ళ ప్రతిభను కనపరచాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పండగ వాతావరణం ఒకరోజు ముందుగానే గొల్లప్రోల్లో ఈ క్రికెట్ ఆడడం వల్ల మొదలైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలోని SWR ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల NSS ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వామి వివేకానంద కీర్తి భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది అని అన్నారు. దేశ ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఎల్ అంజలిదేవి, ఆర్ఆర్సి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ గులాబ్, జాన్ వి, స్వర్ణలత, మాధవి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు స్థానిక కార్యకర్తలు మరియు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. సిటీ కార్యదర్శి గున్నం శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద వృద్ధులకు, యాచకులకు అల్పాహార పంపిణీ, సిటీ కార్యదర్శి వెన్న వాసు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జనసేన యువ నాయకుడు బయ్యపునేని సూర్య ఆధ్వర్యంలో జీవకారుణ్య సంస్థలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు, మొక్కలు మరియు అల్పాహారం పంపిణీ చేశారు. 15వ వార్డు జనసేన నాయకులు ఇంద్ర వడ్డరి ఆధ్వర్యంలో స్థానిక తాడితోట వద్ద మహిళలకు చీరల వితరణ కార్యక్రమం జరిగింది. సత్యనారాయణ ఇంటి వద్ద అనుశ్రీ చేతుల మీదుగా 500 మంది మహిళలకు చీరల వితరణ, భోజన ఏర్పాట్లు కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ వైవిడి ప్రసాద్, రాజమండ్రి నగర కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ గుత్తుల బల్లి, నగర కార్యదర్శులు వెన్న వాసు తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా ఎంతో ముద్దుగా ప్రేమగా పిలుచుకునే అనుశ్రీ గారి పుట్టినరోజు మాకు సంక్రాంతి, భోగి కన్నా ఎక్కువగా మా యువత అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటాం. మరి అనుశ్రీ సత్యనారాయణ గారు అంటే అందరి మీద, అంటే రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజానికం అందరి మీద కూడా అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఆయన సొంత బిడ్డల్లో చూసుకుంటూ ఉంటారు. ఈయన సౌమ్యులు, మంచివారు, అంటే సొంత వారు చెప్తే ఏదో గొప్పలు ఉన్నట్టు ఉంటుంది. శ్రీ సత్యనారాయణ గారు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం మా అదృష్టం. అది ఇక్కడికి వచ్చినటువంటి మా అన్న తమ్ములు, అక్క చెల్లెలు, జన సైనికులకి అందరికి కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య గారు ఈ పుట్టినరోజు కాదు, మరి 100 పుట్టినరోజులు చేసుకోవాలి ఇలాగే సంతోషంగా. మన రాజమండ్రికి రానున్న రోజుల్లోని మంచి జనసేన తరపు నుంచి మంచి నాయకుడు రాబోతున్నాడు. అదందరూ మీ అందరి ఆశీస్సులు ఉండాలి. అన్నయ్యకి పిలిస్తే పలికే వ్యక్తి, ఎవరికైనా సహాయం అన్నా. గాజువాక సమీపం శీలానగర్ ఎస్టీబీఎల్లోని శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలు నేత్రపర్వంగా జరిపారు. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అర్చకులు ప్రవీణ్ కుమార్, జయప్రకాష్ల నేతృత్వంలో స్వామివారికి విశేష అలంకరణ చేశారు. తిరుమలలో స్వామివారిని దర్శించుకునే మాదిరిగా ఇక్కడ కూడా వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించారు. ఈ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. నిర్వాహకులు ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల తాకిడి కొనసాగింది. ఈ రోజున అత్యంత పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో విశేషమైనటువంటి రోజు గోదాదేవి రంగనాయక స్వామివారికి అత్యంత వైభవోపేతంగా ప్రసాదాన్ని తన చేతులతో ఆవిడే వండిపెట్టి రోజు దీనిని కోడారై అని చెప్పి కూడా ఈ ద్రవిడ వేదంలో చెప్పడం జరుగుతుంది. ఇటువంటి విశేషమైనటువంటి రోజున భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి మన శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవిని చక్కగా ఆవిడ రూపాన్ని ప్రతిష్టాపన చేసుకొని ఈ యొక్క గోదాదేవి అనుగ్రహంతో ఈ ధనుర్మాసం 4 రోజులు కూడా విశేషమైనటువంటి 30 పాసురాలతో పూజా కార్యక్రమం చేసుకొని 27వ పాసురమైనటువంటి కూడారై అనేటువంటి పాసురంతో 108 గిన్నెలతో అమ్మవారి రూపం చుట్టూతా కూడా నైవేద్యాన్ని సమర్పణ చేసి ఈ నైవేద్యాన్ని భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని పంచి వారి యొక్క కోరికలన్నీ కూడా తీర్చేటువంటి ఆ గోదాదేవి అనుగ్రహాన్ని అందరికీ కూడా పరిపూర్ణంగా ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ఈ రోజున గోదాదేవి యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఉండాలి, జనులందరూ సుభిక్షంగా ఉండాలి, వారి మనోవాంఛనల్ని కూడా నెరవేరాలని చెప్పి స్వామివారి అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తూ ఈ కుడారై ప్రసాదాన్ని అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. విశాఖ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాము అని
స్పష్టమైన ప్రకటన చేయకపోవడం దుర్మార్గమని ఏఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ విమర్శించారు. సిపిఐ గాజువాక నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో పెదగంటి అడాకూడలిలో నిరసన ప్రదర్శన తొలగించారు. తొలుత పోతిన సన్యాసరావు భవన్ వద్ద నుండి పెదగంటి అడాకూడలి వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి అని, సుమారు 4 ఏళ్లుగా కార్మిక వర్గం ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. సిబిఐ గాజువాక నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ, రామకృష్ణ, ఆనంద్, అచ్యుతరావు, ఎల్లెటి శ్రీనివాస్, తాండ్ర కనకరాజు తదితరులు పాల్గొన్నారు. మొన్న 8వ తేదీన ప్రధానమంత్రి విశాఖపట్నం వస్తున్నారు. వచ్చిన తర్వాత విశాఖపట్నానికి అభివృద్ధి అవుతుందని చెప్పేసి అందరం ఆశించాం. మరి ఆశించిన విశాఖ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ నిరాశ చూపించారు. ఇటు పోలవరం కానీ సుజల సావంతి నీళ్ళు వస్తే దాదాపు ఉత్తరాంధ్ర 4,000 మంది రైతులకి, 4 లక్షల మంది రైతులకి వాళ్ళందరికి కూడా భిక్షం పెట్టేవాళ్ళు అవుతారు. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలు అన్ని కూడా మూతబడ్డాయి ఒక పక్క నుంచి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ కూటమి ప్రభుత్వం అలాగే రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అతిపెద్ద భారీ పరిశ్రమని ఇవాళ విశాఖ అనేది భారతదేశంలో సీసోర్ స్టీల్ ప్లాంట్ కేవలం ఆదానికి గంగవరం పోర్ట్ ఇచ్చి గంగవరం పోర్ట్ కోసం విశాఖ ఉక్కుని కార్గో చేసుకోవడం కోసం విశాఖ ఉక్కుని దారాదత్తం చేయాలనే ప్రయత్నానికి వ్యతిరేకంగా మన నిర్వాసితులు కానీ స్టీల్ ప్లాంట్ కార్మికులు దీర్ఘకాలికమైన పోరాటం చేస్తుంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు గత ప్రభుత్వం భూములు అమ్ముకుని పరిరక్షించుకోండి అని చెప్పారనమాట. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా అమ్మేస్తాం, ఇదేమి మేము పార్టీ కాదు, విశాఖ ఉక్కు కర్మాగారం ఎవరో త్యాగాలు చేస్తే 32 మంది ప్రాణాలు పోగొట్టుకొని 26,000 ఎకరాల స్థలాలు ఇస్తే ఇవన్నీ కూడాను మీది కాదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ఈరోజు 100% అమ్మాలని చెప్పేసి గత ఎన్నికల్లో 24 ఎన్నికల్లో విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం, దీన్ని శైలిలో విలీనం చేస్తామని చెప్పేసి కార్మికులందరికీ వేతనాలు చేస్తాం, నిర్వాసులకు ఉపాధి ఇస్తామని చెప్పేసి బహిరంగ సభలో మాట్లాడినటువంటి ప్రధానమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, స్థానిక పార్లమెంటు సభ్యులు వీళ్ళంతా వాగ్దానం ఇచ్చి నిన్న జరిగినటువంటి సభలోనే నరేంద్ర మోడీ గారు స్పష్టంగా విశాఖ ఉక్కు కోసం ఏ విషయం కూడా ఎత్తకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేలు విశాఖ ఉక్కు తీర్మానం చేశారు. దీన్ని శైలిలో విలీనం చేస్తామని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా. తెలుగువారి పండుగ సంక్రాంతికి విశాఖలోని శ్రీ సాయి చేనేత కాటన్ మరియు సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఆహ్వానం పలుకుతుంది. పెదవాల్తేరులోని పోలమంబాల్యం ఎదురుగా ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ నెల 20వ తేదీ వరకు బంపర్ ఆఫర్లతో కస్టమర్లకు స్వాగతం పలుకుతుంది. అఖిల భారత హస్తకళా వస్తువులు, అన్ని రకాల చీరలు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, నగిసి వస్త్రాలు అమ్మకాలను ప్రారంభించారు. వెండి మరియు పూజా వస్తువులు, జైపూర్ బ్యాంగిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్వాక్రా మరియు చేనేత హస్తకళాకారులచే నేరుగా తయారు చేయించి అమ్మకాలు జరుపుతున్నారు. చేనేత వస్త్రాలపై 10 నుండి 30% తగ్గిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ పాత పట్టు చీరలు, జరీ చీరలు కొనబడతాయన్నారు. చిన్నపిల్లల ఆహ్లాదం కోసం జెయింట్ వీల్ అమ్యూజ్మెంట్ ట్రైడ్ ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రవేశం ఉచితమేనని, పార్కింగ్ సదుపాయం కూడా కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. జనవరి 20 వరకు మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. వార్తలోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్ల పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేనాని. పులివెందులలో వైఎస్ అభిషేక్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన జగన్, అంతిమ యాత్రలో పాల్గొన్న వైసీపీ శ్రేణులు. విశాఖ జిల్లాలో ప్రైవేట్ బస్సులను ఆకస్మిక తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు. పండుగ వేళలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.